అక్కడ దూరంగా ఉన్న ఊరు పేరేంటో నాకు తెలియట్లేదు కానీ ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆ ఊరు. ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్గా ఉంది. హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను వాయనాడ్లో మనకి చాలా బస్ స్టాండ్లు ఉంటాయి. నేను కల్పటా బస్ స్టాండ్లో దిగాను. కల్పటా బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే నేను ఒక హాస్టల్ తీసుకున్నాను అనమాట. నాకు 350 రూపీస్ పడింది. హాస్టల్ అయితే చాలా బాగుంది. హాస్టల్ పేరు వచ్చేసి నైట్ స్పేస్ హాస్టల్ అండ్ రూమ్స్. బాగుంది, పర్లేదు. 350 రూపాయల కంటే వర్తే. కొంచెం సిటీలోనే ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా ఫుడ్ గిడ్డు ఏదైనా తినాలనుకుంటే మాత్రం మెయిన్ రోడ్లోకి వెళ్ళేసి తినేసి వచ్చేయచ్చు. ముందు రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్ తెలుసు కదా మీకు? అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది మనకి రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్. అక్కడ ఒక బైక్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది ఆ రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్. సో నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బైక్ తీసుకొని వాయనాడ్లో ఏ ప్లేసులు చూడాలో మీకు మొత్తం చూపిస్తాను. ముందైతే మనం వెళ్ళేసి బైక్ తీసుకుందాం పదండి. ఇది మా హాస్టల్ బాల్కనీ. లోపల చూపించేవాడిని, అందరు పడుకో ఉన్నారు, లైట్లు ఆపేస్తున్నారు కదా, తర్వాత చూపిస్తాలే. ఇదేనండి మా హాస్టల్ అవుట్లుక్. పూల మొక్కలు చూడండి, చాలా బాగున్నాయి కదా. సో ఇది మా హాస్టల్, నైట్ స్పేస్ రూమ్స్ అండ్ హాస్టల్. నెంబర్ కూడా ఉంది అక్కడ. కావాలంటే మీరు వీడియోని పాస్ చేసుకొని ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే, బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఏంటంటే ఈ హాస్టల్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉందిలే. అంటే మరీ సిటీ అంటే రోడ్డు పక్కన హారన్లు గీ మన సౌండ్ అదంతా లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్ దగ్గరికి వచ్చేసానండి. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదిగోండి షట్టర్ దీలా ఒక 5 మినిట్స్లో ఓపెన్ చేస్తారంట. వెయిట్ చేద్దాం. 7:50 అవుతుంది ఇప్పుడు. కరెక్ట్గా 8కి ఓపెన్ చేస్తారని చెప్పారు. చూడండి ఎన్ని బైక్స్, స్కూటీలు, బైక్లు. నేనైతే హోండా యాక్టివా 5G బుక్ చేసుకున్నా. రాగానే తీసుకొని వెళ్ళిపోదాం. నేను బైక్ తీసుకొని అయితే బయలుదేరిపోవడమే కాదు, ఒక 6 కిలోమీటర్స్ కల్పట్టా నుంచి వచ్చేసి ఇక్కడ టిఫిన్ కాఫే ఒక డాబా ఉంది. ఇక్కడ చూశాను అనమాట. ఆపం, పుట్టు, ఈ కేరళ స్పెషల్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. సరే అట్లీస్ట్ ఆపమన్నా తిందామని చెప్పేసి ఇక్కడ ఆపాను అనమాట. వా, టైమింగ్ భలే ఉంది కదా. ఆపం కోసం ఆపా. సరే ఇప్పుడు వెళ్ళేసి కొంచెం ఏదన్నా కడుపులోకి తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో లక్కిడి వ్యూ పాయింట్ ఉంది. సో తినేసి అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్, చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఆపం తీసుకున్నానండి ఇక్కడికి వచ్చి. అంటే ఏదో ఒక టిఫిన్ తినాలి కదా. దాంతోపాటు ఇక్కడ పెసరపప్పు కర్రీ ఇచ్చారు. అలాగే ఆయుర్వేదిక్ వాటర్. కేరళలో చెప్పాను కదా మీకు అంతకుముందే, ఎక్కడికి పోయినా కానీ ఆయుర్వేదిక్ వాటర్ ఉంటుందని చెప్పేసి. ఇది కూడా పొగలు కక్కుతూ ఉంది. ఇదిగోండి ఆపం, దోశలాగే ఉంది కదా, బాగుందండి. వేడివేడిగా ఈ ఆపం, ఈ పెసరపప్పు కర్రీ బాగుంది. ఇదేనండి డాబా, యాక్చువల్గా ఫ్యామిలీ డాబా. బాగుంది, బ్యాంబోస్తో. వాయనాడ్లో టీ ప్లాంటేషన్స్. వీళ్ళు కొంచెం ఈ టికెట్ ఇటువంటిది ఏదైనా పెట్టైనా కొంచెం లోపలికి అలో చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకునేవారు. ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టైనా పర్లేదు, కానీ ఇక్కడికి అలో చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఓకే, ఏం కాదులే. మనం ఈ రోడ్లో వెళ్తూ కూడా ఆగి ఈ టీ ప్లాంటేషన్ చూడొచ్చు. ఇదిగోండి మన స్కూటీ. 2 డేస్కి బుక్ చేసుకున్నానండి దీన్ని. సో వాయనాడ్లో మన ఫస్ట్ డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసి లక్కిడి వ్యూ పాయింట్. ఆ నల్లటి మబ్బులు, ఆ కొండ రెండూ కలిసిపోయినట్టుంది. వ్యూ మాత్రం గుడ్. మనం కల్పట్టా నుంచి 16 కిలోమీటర్లు వచ్చినందుకు గాను వర్త్. యాక్చువల్గా మనం కోయికోడ నుంచి బస్సులో వస్తుంటే ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో వచ్చేటప్పుడు ఏంటంటే బస్సులు ఆగో కదా, అందుకే మనం కల్పట్టా నుంచి బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ వ్యూ పాయింట్ మీకు చూపిస్తాం. ఇప్పుడు టైం 10 అవుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఇదేం కనపడదు. ఎందుకంటే మొత్తం పొగ మంచి వచ్చేస్తుంది. అసలు చూడడానికి భలే ఉంటుంది అనుకోండి.
అసలు ఏం కనపడకపోయినా ప్రాబ్లమే. ఎందుకో తెలుసా? ఏం కనపడని దానికి రావడం ఎందుకు అంటే వ్యూ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎలా ఉంటేనే బెటర్. వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, ఆ టర్నింగ్లో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది చూడండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తానులే. దానికంటే ముందు ఇక్కడ ఈ కొండ చూడండి. ఒకటే చోట ఎంత హైట్గా ఉందో చూడండి. ఎందుకు జరగవు వర్షాకాలం ల్యాండ్ స్లైడ్లు ఇక్కడ? ఇది ఇంకొక వ్యూ పాయింట్. నేను ఇందాక అదిగోండి అక్కడి నుంచి మీకు చూపించాను. ఇది ఇంకో వ్యూ పాయింట్. రోడ్డు చూడండి, అక్కడ ఆ రోడ్డు పక్కన మిడోస్ కూడా ఉన్నాయి. ఈ సైడ్ రోడ్డు. ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, చూపిస్తా అన్నాను కదా, పదండి వెళ్ళి చూపిస్తా. అదిగోండి అక్కడే ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. కొండ మొత్తం ఇరిగి పడిపోయిందండి. బా, అక్కడ దూరంగా ఉన్న ఊరు పేరేంటో నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆ ఊరు. ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్గా ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎన్వూరు వెళ్ళబోతున్నాం. ఎన్వూరు అంటే మలయాళంలో నా ఊరు అని అర్థం అనుకుంటా. ఏమో ఎన్వూరు అనే ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం పదండి. ఎన్వూరు ఇది ఒక ట్రైబల్ విలేజ్, అంటే ట్రైబల్ మోడల్ విలేజ్ అని చెప్పొచ్చు. నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది చూడాలని. ఓకే చలో స్టార్ట్ అయిపోదాం పదండి. ఇప్పుడు నేను ఎన్వూరు వెళ్ళడానికి ఇక్కడ ఏంటంటే మన వెహికల్స్ అలో చేయట్లేదండి. ఇక్కడ మనం జీప్లో వెళ్ళాలి. ఈ జీప్లో వెళ్ళాలంటే 90 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలంట. అంటే 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 2 కిలోమీటర్స్ వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ చూపించుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. మన వెహికల్స్ అయితే అలో చేయట్లేదు. వచ్చాను కదా, నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది వెళ్ళి చూడాలని. నేనైతే 90 రూపీస్ పెట్టి టికెట్ తీసేసుకుంటున్నా. తీసేసుకొని జీప్లో వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడే మన వెహికల్స్కి పార్కింగ్ కూడా ఉంది, హ్యాపీగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో అక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అంటే ఆ టికెట్ కౌంటర్లో ఏం చెప్పారంటే, బ్రో నీవు ఒక్కడికే సింగిల్గా జీప్ కావాలంటే 400 రూపీస్ పెట్టాలి, ఒక 50 రూపీస్ టికెట్ తీసుకొని నువ్వు నడిచి వెళ్ళిపోతావా అని అడిగారు. సర్లే 2.5 కిలోమీటర్లు మనకు ఒక లెక్క. సరే 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని ఈ 2.5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోతున్నాను నేనైతే. జీప్లో వెళ్ళట్లేదు. 2.5 కిలోమీటర్స్ వెళ్ళడం, 2.5 కిలోమీటర్స్ రావడం. అంటే ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే దారిలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపించింది అనుకోండి, మీకు చూపించవచ్చు కదా. అదిగో ఇంట్రెస్టింగ్ అంటానే ఉన్నా ఇక్కడ ఏదో చిన్న జలపాతం కనిపిస్తుంది మనకి. బ్రో ఇంకొక 50 రూపాయలు ఇస్తాను, నా వెహికల్ని అలో చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగితే, బ్రో లేదు వెహికల్స్ అయితే పైకి అలో లేదు, నువ్వు కావాలంటే నడిచెళ్ళు, లేదంటే 90 రూపాయలు పెట్టి టికెట్ తీసుకో, ఒక 2 గంటలు వెయిట్ చేయి, ఎందుకంటే ఈ జనాలంతా వెళ్ళాలి పైకి, అప్పుడు నీకు జీప్ వస్తుంది, దాంట్లో వెళ్ళు, షేరింగ్ జీప్ అది అని చెప్పేసి అని అన్నారు. ఎందుకురా నాయన, ఆ గంట లోపల నేను వెళ్ళి చూసుకొని తిరుక్కొని కూడా వస్తాను అని చెప్పి 50 రూపాయలు పెట్టి టికెట్ తీసేసుకున్నా. వచ్చే దారిలో చూడండి ఒక చిన్న నది పారుతుంది. నది కాదులే, కాలువ. ఇది ఒక మంచి బ్రిడ్జ్, కింద మంచి నీళ్ళు. వా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అది మనం వెళ్ళే రోడ్డు. సరే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయేసి మన నడక అంటే మన ప్రయాణం స్టార్ట్ చేసేద్దాం. రోడ్డు అయితే ఉంది కానీ మొత్తం డీప్ ఫారెస్ట్, ఒక్క పిట్ట లేదు, నేను ఒక్కనే ఈ ప్యూర్ నేచర్ని అనుభవిస్తూ వెళ్తున్నా. చూడండి కొండ మీద నుంచి వచ్చే చిన్న చిన్న వాటరు. మనుషుల్లో అయినా కల్మషం ఉంటుందేమో కానీ ఇటువంటి వాటర్లో అస్సలు కల్మషం ఉండదు. కల్తీ లేని వాటర్, మినరల్ వాటర్ కూడా పనిచేయదు. తాగుదాం. అమ్మా అంటే అన్నాడు కానీ ఏంది ఇంత భయంకరంగా ఉంది అని అనుకున్నా. ఇప్పుడు వాడు చేశాడు కానీ మంచి పనే చేశాడు. బాగుంది, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ చాలా చెట్లకి తేనె చుట్లు ఉన్నాయి. వామ్మో ఎన్ని చోట్ల పెట్టున్నాయి తేనెలు. వచ్చే దారంతదే. బా ఎంత చల్లగా ఉన్నాయో, ఐస్లో పెట్టి తీసినట్టే ఉన్నాయి. ఇది చూడండి, చిన్న వాటర్ ఫాల్, చింతలేని వాటర్ ఫాల్. అబ్బా కాలు మొత్తం గడుక్కుంటుంటే హాయిగా ఉంది, నాకు హాయిగా ఉంది. నాకు చెమట పట్టినప్పుడల్లా ఇటువంటి వాటర్ ఫాల్ కనపడడం, నేను ఫేస్ కడుక్కోవడం. సూపర్గా ఉంది. ఇదిగో నీకే చెప్తున్నా, ఇదిగో ఇదే వాయనాడు, ఇదే రాలేదు కదా నువ్వు, ఇదిగో చూడు
వాయనాడ్ బ్యూటీ ఇక్కడ ట్రెక్ చేస్తున్నప్పుడు కనపడుతుంది. సో పైకల్లా వెళ్తే ఇంకెలా ఉంటుందో. అదిగో జీపులన్నీ అక్కడ ఆపుకొని కూర్చున్నారు చూడండి. ఇక్కడ వరకే వెళ్తాయి జీపులు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంది, పైకి వెళ్ళాలి. ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాలి మీరు జీప్లో వచ్చినా కానీ. వెనకాల కనిపిస్తుంది ఆ ఎంట్రన్స్ దాటుకొని వెళ్తున్నా. ఇక్కడ నుంచి నేనైనా మీరైనా ఎవరైనా సరే నడిచి వెళ్ళాల్సిందే. ఈ అన్వూరుకి వచ్చినప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఇది ఎంట్రీవే, తర్వాత ఆర్ట్ ఏరియా, తర్వాత ఆఫీసు, దాంతో మనకు పని లేదు, తర్వాత కంఫర్ట్ స్టేషను. ఇక్కడ అందరూ ట్రైబల్ విలేజ్కి వచ్చి అక్కడ పెంకుటిల్లుల కింద ఉన్నారు ఏంటండి. ఇక్కడ ఇంత మంచి వ్యూ కనిపిస్తా, ఇంత మంచి నేచర్ని ఎంజాయ్ చేయకుండా. ఇందాక నేను ఒక పాయింట్ చూపించాను కదా మీకు, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇదే వేళ వెళ్ళొచ్చు, లేదంటే కింద ఇందాక నేను రోడ్ చూపించాను కదా ఆ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇటుపక్క వ్యూస్ నార్మల్గా లేవు, ఈ సైడ్ కూడా అసలు మామూలుగా లేవు. ఈ సైడ్ అయితే అసలు నాకు బీభత్సంగా నచ్చేసింది వ్యూ అయితే. ఇక్కడ ప్రతి హట్ దగ్గర నుంచి వ్యూ ఉందండి చూడండి. అక్కడ వ్యూ ఒకలా ఉంటే ఇక్కడ నుంచి వ్యూ ఇంకోలా ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఇంకో రెస్ట్ ప్లేస్. కానీ అక్కడ మీడో చూడండి. మీడో అంటే ఏం లేదండి, పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా, పచ్చిక బయళ్ళు అసలు సాఫ్ట్గా అసలు భలే ఏర్పడ్డాయి. అంటే మన ఊరేస్తే ఎలా కనపడద్ది ఈ చెట్ల మధ్యలో, అలా కనిపిస్తుంది. ఇక్కడ ట్రైబల్ కల్చర్కి సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి పెయింటింగ్ బాగుంది కదా. విలేజ్ మీద నుంచి ఈ సీన్ భలే ఉంది కదా. నాకు ఇప్పుడు ఈ విలేజ్ మధ్యలో నడుస్తుంటే ఫారెన్లో నడిచినా కానీ అంత ఆనందం ఉండదు, అంత ఆనందంగా ఉంది. చిన్న చిన్న పెంకుటిల్లు ఉన్నాయి, కానీ ఇక్కడ అసలైన విలేజ్లోకి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తారండి. ఇదిగోండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి చూడండి. మీకు హనీ కానీ లేకపోతే ఆమ్లా పౌడరు, హెన్నా పౌడరు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ లిస్ట్ ఉంది. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే పాస్ చేసుకొని చదువుకోండి. అసలైన గుడిసెలు ఉన్నాయి, అసలైన విలేజ్ చూపిస్తాను మీకు. అయిగో ఆ మిడోస్ దగ్గర చూడండి ఎంత అందంగా ఆ విలేజ్ ఉందో. కాకపోతే ఎవరు నివసించట్లేదు అనుకోండి, కాకపోతే మోడల్ ఇది ఒక మోడల్. లాస్ట్ ఇల్లు ఈ విలేజ్లో లాస్ట్ ఇల్లు ఇదే. ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం టోటల్ వ్యూ చూపిస్తావు ఒకసారి. ఈ వ్యూ అంతా చూపించిన తర్వాత ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోదాం. ఎందుకంటే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదండి లాస్ట్ గుడిసెని, అక్కడి నుంచి ఇదే లాస్ట్ వ్యూ ఈ విలేజ్లో. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈరోజు మనం చూడాల్సిన దాంట్లో ఒక లేకు, ఒక డ్యామ్ కూడా ఉంది. ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఎందుకంటే మనం కిందకి నడవాలి, వీళ్ళంటే జీప్లో వస్తారు, మనం నడవాలి, మనకు తప్పదు కదా. అంటే ఇంత దూరం వచ్చేసి ఈ విలేజర్స్ ఇంట్లో కూర్చోకపోతే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఇక్కడికి వచ్చానండి.
హాయ్, హలో. అర్రే, ఇక్కడ చిన్నపిల్లాడు కూడా ఉన్నాడండి. చూస్తావా నా వీడియోస్ నువ్వు? చూస్తాడంట. బాగుంది కదా. కాకపోతే నాకు ఒక్కడికే కనపడుతున్నాడు, మీకు కనపడట్లేదు. బ్రో అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అలాగా అని అనుకుంటున్నారా? ఎవరున్నారని చెప్పి ఇంత పెద్ద విలేజ్ క్రియేట్ చేశారండి, డబ్బుల కోసమే కదా. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ 50 రూపాయలు పెట్టి వచ్చాను. ఎవరన్నా విలేజర్స్ ఉన్నారనుకుని హాయ్ చెప్తే ఏమవుతుంది? మన సొమ్మేమన్నా పోయిందా? జస్ట్ హాయే కదా. అందులోనూ ఈ ట్రైబల్ సోఫా మీద కూర్చున్నా వచ్చి, అదిగో ఆ కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఓకేనండి, ఇప్పుడైతే మనం ఈ విలేజ్లోంచి బయటికి వెళ్ళిపోదాం. నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయేసి మన వెహికల్ ఉంది కదా అది స్టార్ట్ చేసి పూక్కోడే లేక్కి ఇక్కడ నుంచి మనం జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం. లేక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మధ్యలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే తింటాను, లేదు అని అనుకుంటే ఆ లేక్ చూసుకొని ఇంకో దగ్గరికి వెళ్తాను కదా, ఆ మధ్యలో ఉంటే తినేదానికి ట్రై చేస్తాను. ఈ కొండ దిగేటప్పుడు ఇదిగోండి నాకు కంపెనీ ముందు కూడా పోతున్నాయి చూడండి. ఇదిగో ఇది వీటితో కలవాలని చెప్పేసి తొందరగా వస్తుంది. నేను అడ్డున్నానని చెప్పేసి ఆ సైడ్ వెళ్ళడం, ఈ సైడ్ వెళ్ళడం, అలా చేస్తుంది అది. మనం వెళ్ళాం కదా విలేజ్కి, ఆ విలేజ్లో మేస్తున్నాయి. అక్కడి నుంచి కిందకి రోజు అక్కడి నుంచి తినేసి అక్కడి నుంచి రోజు నడిచి వెళ్తాయి. కానీ మనుషులు మనం జీపులు కావాలి, బైక్స్ కావాలి, అన్నీ కావాలి. ఇంకా ఆ రోజుల్లో జనాలకి ఈ రోజుల్లో జనాలకి ఇది తేడా. ఇదిగోండి ఆయన ఉన్నాడు కదా ఈ ఆవులు మేపుకుంటా, ఆయన రోజు ఉదయం తీసుకెళ్ళి మధ్యాహ్నం తీసుకొస్తాడంట, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి వదిలేస్తాడంట. చూడండి రోజుకి 2 సార్లు, అంటే 10 కిలోమీటర్లు ఎక్కడే ఎక్కుతాడైనా. మీరైతే తిన్నారు, నేను ఇప్పుడు వెళ్ళి తినాలి. తినేసి హ్యాపీగా వెళ్తున్నారు ఇంటికి. వస్తే నీ ఎంజాయ్ చేస్తున్నాయి. అదిగో వచ్చేటప్పుడు నేను చూపించాను కదా చిన్న వాటర్ ఫాల్ అని, అక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నాయి. ఓకే, ఏడుంటే మళ్ళీ వాటర్ తాగోయి మనం వెళ్ళిపోదాం. కాళ్ళు అట్లా గడుక్కొని ఓకే బాయ్ బాయ్. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉండేసి ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర నేను వాటర్ తాగానండి. నిజంగా మినరల్ వాటర్లు కూడా పనిచేయదు. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలుపుకొని వచ్చే వాటర్ కదా, మామూలుగా లేవైతే. లైఫ్లో ఇటువంటి చిన్న చిన్న థింగ్సే గుర్తుండిపోతాయి మనకి. కిందకి దిగేసామండి. ఇదిగోండి చెక్ పోస్ట్, స్టార్టింగ్లో ఉన్న చెక్ పోస్ట్. అన్నా లంచ్ హోగాయా? మనం ఎక్కడికి పోయినా కానీ ఇంతే ఫ్రెండ్స్ అయిపోతారు మనకి. వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళా, వచ్చేటప్పుడు బాయ్ చెప్తాను అంతే, ఇంకేం లేదు. కిందకి నడిచి వచ్చేటప్పుడు ఇంత పచ్చటి చెట్టు మధ్యలో ఒక ఎర్రటి లేత ఆకు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. నేను ఏపీ తెలంగాణలో చాలా మంది ఇళ్లలో చూశాను, ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటిని షో చెట్లు అని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడేంటో తెలుసా, ఇవి పిచ్చి చెట్లు. గోడ పక్కన ఎక్కడ పడితే అక్కడ మొలుస్తున్నాయి అంతే. వేరే వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు అని అంటే మనం తీసుకొచ్చి పెట్టేసుకోవడమే. అదే అంత ఇంట్రెస్ట్ గా తులసి చెట్టు అయితే తీసుకొచ్చి పెట్టుకోం. ఇలాంటి పిచ్చి చెట్ల మీద మన మోజు. ఇప్పుడే మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసానండి. ఇక్కడి నుంచి పూక్కోడే లేక్ 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. లేక్ చాలా బాగుంటుంది, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా లేకు, అలాగే ఏసియాస్ సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్, అది కూడా వచ్చే వీడియోలో కవర్ చేస్తాను. అలాగే ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.